హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ వ్లాగ్స్. ఈ రోజు మనం శ్రీ సాయి ప్రసాదాలయం కాడికి వచ్చి ఇది షిరిడి గ్రామంలో ఉన్నది. అతిపెద్ద అన్నదాన కేంద్రంలో ఒకటి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ఈ భోజనం పూర్తిగా సాత్వికంగా తయారు చేసింది. ఇక్కడైతే 50 రూపీస్ మరియు ఫ్రీ భోజనం అవుతుంది. మేము 50 రూపీస్ టోకెన్ అయితే తీసుకున్నాము. సో 50 రూపీస్ టోకెన్ లో ఇలాగా డైనింగ్ చేసేసి కూర్చోబెట్టి పెడతారు భోజనం అయితే. సో చాలా నీట్ గా ఉంది. వీళ్ళు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రెసెంట్ గ్యాస్ కొరత కారణంగా అయితే ఎక్కువ కర్రీస్ అయితే వీళ్ళు సర్వ్ చేయట్లేదు. ఇంతకుముందు 3 రకాల కర్రీస్ తోటి సర్వ్ చేసేటోళ్ళు, చపాతీ కూడా పెట్టేటోళ్ళు. ఇప్పుడు కూడా చపాతీ పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు పూర్తిగా వీళ్ళు సౌరశక్తి మీద ఆధారపడైతే వీళ్ళు వంటలు అయితే వండుతున్నారు. కొన్ని వేల మందికి అయితే పెరుగు, కార్డ్, ఒక కర్రీ, అప్పడం, చపాతీ అండ్ రైస్, ఒక స్వీట్ తోటి అయితే వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా అయితే ఫుడ్ అయితే ఉండదు. ఎన్ని కావాలి అంటే అన్ని వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. చపాతీ గానీ, రైస్ గానీ, ఇంకేమైనా గానీ చాలా బాగుంది. ఇక్కడ మేము తినడానికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. కారపొడి మరియు పందార వేసుకొని అయితే తినేసాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.